సో ఇక సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేటట్టు లేదు. ఇక క్లారిటీ వచ్చేసింది. ప్రభుత్వం కూడా ఆ రకంగానే అడుగులేస్తూ ఉన్నది. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడానికి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యము, అంత ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే ఈ టైంలో అంత నెగిటివే చుట్టుముట్టున్నది. ఒకటొక్కటి మనం మాట్లాడుకుందాము. ఒకటి, ఫస్ట్ మెయిన్గా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యూరియా కావచ్చు, లేకపోతే వీటితో కావచ్చు, ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీ అంటే కోపం పెంచుకొని కూర్చున్నారు. అదొకటి. మరొకటి నిరుద్యోగులు. ఎందుకు ఈ నిరుద్యోగులు ఇబ్బంది అవుతున్నారంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫలితాలు కానీ మెరిట్ లిస్ట్ కానీ రద్దు అయిపోయింది. అదొకటి. దాంతోపాటు మరొకటి మిగతా రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా, ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నారు. ఈ 3 ప్రధానమైనటువంటి వర్గాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభుత్వం పట్ల. ఒకటి రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు కూడా కావాల్సినటువంటి హామీలు ఏవి కూడా చక్కగా ఇస్తలేరు. ఇప్పుడు రేపు ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఉద్యోగులే చేయాలి. ఇప్పుడు టీచర్లు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎన్నికల అధికారుల లెక్క పోవాల్సి ఉంటుంది. సో కాబట్టి అందుకే ఎన్నికలు నిర్వహిస్తేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనపడతలేదు. అయితే మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం సాకు చెప్పాలంటే ఇగో ఇది. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. ఎట్లాగో ఈ నెల చివరి లోపల బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా వస్తుంది. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము కానీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, కోర్టుకు చెప్తా ఉన్నది మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన, ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్ జాబితా కోసమే ఎదురుచూపులు. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటరు తుది జాబితా కూడా రిలీజ్ చేసిరు వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో 1.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల తుది జాబితా సైతం ప్రకటించారు. పంచాయతీ, ఎంపీటీసీల సంఖ్య ఇప్పటికే ఖరారు కూడా చేసి పడేసారు. ఇన్ని వేసేసారు, మేము రెడీగా ఉన్నాము, మీరు రిజర్వేషన్లు ప్రకటించండి, వెంటనే మా ప్రక్రియ మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం రెడీగా ఉన్నది. కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది తెలుసా? జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామని చూస్తూ ఉన్నది. ఎందుకు పెడదామనుకుంటుంది అట్లా? ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఇదంతా ఒకటి కారణమైతే, ఇంకొకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. ఇప్పుడే సర్పంచ్ ఎన్నికలు పెట్టి, ఇప్పుడే లోకల్ బాడీ పెట్టి అక్కడ ఒకవేళ దెబ్బతింటారనుకో, తప్పకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి దెబ్బ రాబోతూ ఉన్నది. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉన్నది గ్రౌండ్లో, గ్రామ స్థాయిలో. సో కాబట్టి ఆ ఎఫెక్ట్ మళ్ళీ రేపు జూబ్లీ బై ఎలక్షన్ మీద వీటి మీద పడదనుకో. ఎందుకంటే ఈ ఎన్నికలు ఇప్పుడు పెడితే సెప్టెంబర్ 30 లోపలనే పూర్తి చేయాలి కోర్టు ఆదేశాల ప్రకారం. సెప్టెంబర్ 30 లోపల పూర్తి చేయకపోతే మళ్ళా వాయిదా కోరాలి. సో కాబట్టి లోపల పూర్తి చేస్తే ఎన్నికలు అయిపోతాయి, ఫలితాలు వచ్చేస్తాయి. ఆ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ బైపోల్ మీద కూడా పడుతుంది. ఇక్కడ లోకల్ బాడీలలో ఓడిపోయి, జూబ్లీహిల్స్లో ఓడిపోయి ప్రభుత్వం మీద ఎనలేని వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో కాబట్టి ఏం చేయాలి? అందుకనే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ అడుగు కూడా ముందుకు పోకుండా, ఈ రిజర్వేషన్ల ఖరారు కాకుండా, దీనికి సంబంధించి ఏ ఒక్కటి కూడా ముందుకు పోకుండా బాలుని ఏం చేసిరు వీళ్ళు? ఈ బంతిని బీజేపీ కోర్టులోకి, కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ బీజేపీ ఎట్లా ఇయ్యదు రిజర్వేషన్ల వ్యవహారాన్ని. సో కాబట్టి అది ముందుకు పోదు. ఆ లోపల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పెట్టాలి. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పెట్టేసి, ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎట్లన్నా వేసి గెలవాలి కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. అందుకోసానికి 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టింది అక్కడ. ఒకసారి ఈ వార్త చూద్దాం. 3 మంత్రులను పెట్టి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరికల్లా బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అధికార పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా 3 మంత్రులను నియమించింది. ఈ ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇంకా తేలలేదు. రాష్ట్రపతి వద్దే బిల్లు పెండింగ్లో ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వడానికే మొగ్గు చూపినప్పటికీ సాధ్యం కాకపోతే పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతాం. సో కాబట్టి ఇప్పుడు బీసీల రిజర్వేషన్ వ్యతిరేకత ఉన్నది. నేను ఇక్కడ మర్చిపోయినా ఏ వ్యతిరేకత అంటే ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కూడా ఈ వ్యతిరేకత కూడా ఉన్నది.
సో కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో అందుకే వాయిదా వేసుకుంటూ పోతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ లోపల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి 3 మంత్రులు ఇన్ఛార్జీలుగా పెట్టి అలా గెలవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది గెలిచినాక ఒకవేళ గెలిచినా ఓడిపోయిన తర్వాత స్థానిక సంస్థలు పెడదాము అని చెప్పేసి, ఒకవేళ ఓడిపోతేనేమో సింపతి ఉన్నది ఆయన చనిపోయిన ఆయన మీద, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం వాళ్ళ సీటు వాడే గెలిచిరు, ఇందులో మాదేముంది అని చెప్తారు. ఒకవేళ వీళ్ళు గెలిస్తేనేమో ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పని అని చెప్పడం కోసం ఒక అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లా ఈ రకమైనటువంటి దాంతో వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు మాత్రం సర్పంచ్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశము ఏ మాత్రం కూడా లేదు.